తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల్లో గెలిచామని సంబరాలు జరుపుకుంటుంది. ఇదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పులివెందులో రిగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ నిర్వహించాలని హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడా ఇందుకు సంబంధించి జోక్యం చేసుకునే పరిస్థితి కనిపించకపోవడంతో పులివెందుల ఓటర్లు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేంటంటే పులివెందుల రూరల్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ర్యాలీ నిర్వహించాలి, ర్యాలీగా తమ వాయిస్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు వినిపించాలి, ప్రభుత్వానికి వినిపించాలి. పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ గెలవలేదు, తెలుగుదేశం పార్టీ ఓట్లు గుద్దుకొని గెలిచింది, రిగ్గింగ్ చేసి గెలిచింది, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి గెలిచింది. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యయుతంగా గెలవలేదు, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగలేదు, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు బూత్ లో కూర్చోలేదు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఓటు వేయలేదు, సామాన్య ప్రజలు ఎవరు ఓటు వేయలేదు, వైసీపీకి ఓటు వేస్తారనే అనుమానం ఉన్న ఏ ఒక్కరిని పోలింగ్ బూత్ వద్దకు రానివ్వలేదు. తెలుగుదేశం పార్టీ దమన నీతిని ప్రదర్శించింది, దౌర్జన్యకాండతో ఎన్నికల్లో గెలిచిందని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా యావత్ ప్రజలందరికీ వినిపించేలా పులివెందుల వేదికగా ర్యాలీ నిర్వహించి తమ వాయిస్ ను అందరికీ వినిపించాలని నిర్ణయం తీసుకోబోతున్నట్టు గ్రామాల్లో కీలకంగా చర్చ జరుగుతోంది. ఆ దిశగా వైఎస్ఆర్సీపీ కీలక నాయకులతో ఆ గ్రామాల ప్రజలు మాట్లాడుతున్నారు. ర్యాలీ నిర్వహించే అంశం పైన కీలక నిర్ణయం తీసుకోవాలని వైసీపీ అధిష్టానానికి కూడా పులివెందుల ప్రజలు అభ్యర్థించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి ఇదొక చెంపదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 6035 ఓట్లతో పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నాము, ప్రజాస్వామ్యం విజయం సాధించిందని గప్పాలు కొడుతున్నటువంటి సందర్భంలో ఆ ఓటర్లంతా తాము ఓటు వేయలేదు, తాము పోలింగ్ బూత్ లోకి వెళ్ళలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే బయట నియోజకవర్గాల నుంచి వచ్చి మా ఓట్లు వేసుకున్నారు, మేము ఓటు వేయలేదని బయటకు వచ్చి మాట్లాడితే పులివెందుల వేదిక వారు గర్జిస్తే తెలుగుదేశం పార్టీకి ఇది ఒక అవమానకర అంశంగా మారుతుంది, తెలుగుదేశం పార్టీకి ఇదో ఎదురు దెబ్బగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పులివెందుల్లో జరిగినటువంటి ఘటన ఇంకే చోట జరగకూడదు, పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన విధంగా ఇంకే చోట వ్యవహరించకూడదు, పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, అపహాస్యం చేశారు, ప్రజలను ఓటు వేయనివ్వడం లేదు, ప్రజలను బూత్ దగ్గర కూడా రానివ్వడం లేదు. ఈ స్థాయిలో ఎన్నికలు నిరంకుశంగా ఎప్పుడు జరగలేదు, పులివెందుల్లో మాత్రమే జరిగాయి. పులివెందుల్లో జరిగినట్టు ఇంకో చోట జరగకూడదు కాబట్టి తెలుగుదేశం పార్టీ మరో చోట ఆ ప్రయత్నం చేయకుండా తమ వాయిస్ ను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వినిపించేలా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని పులివెందుల ప్రజలు కీలక నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్టు ఆ దిశగా వైసీపీ అధిష్టానానికి తమ అభ్యర్థన పంపినట్టు రాజకీయ వర్గాల్లో త్వరగా చర్చ జరుగుతోంది. వైసీపీ అధిష్టానం కనుక పులివెందుల ప్రజల అభ్యర్థనకు ఆమోదించి ర్యాలీకి ఓకే చెప్తే పులివెందుల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పులివెందుల నగరంలో ర్యాలీ నిర్వహించడానికి తమ వాయిస్ ను వినిపించడానికని వైఎస్ఆర్సీపీ నుంచి కీలకమైనటువంటి సమాచారం అందుతోంది. ఇదే కనుక జరిగితే రాష్ట్ర చరిత్రలో కాదు కదా దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ లేని విధంగా పులివెందుల ప్రజలు తమ చైతన్యాన్ని ప్రదర్శించి యావత్ దేశానికి తమ వాయిస్ ను వినిపించే విధంగా వ్యవహరించడం దేశ చరిత్రలోనే లిఖించదగ్గ అంశంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పులివెందుల ప్రజలు కనుక తమ వాయిస్ ను వినిపించేందుకు, తమ నిరసన తెలిపేందుకు రోడ్లపైకి వచ్చి ర్యాలీ నిర్వహిస్తే దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ పులివెందుల ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.